ఏంట్రా అందరూ నోరు తెరుచుకొని చూస్తున్నారు? నేనేంటి ఈ డ్రెస్ వేసుకున్నాను? అయ్యో నాకే పోయే కాలం వచ్చింది. ఇలాంటి డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాను. ఒసేయ్ లతా శిరీష, వెళ్ళి చీర తీసుకురండి. చీర అంట ఏంటే వేలడంత లేవు, మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తావా? పైగా అసై ఉసై అని మా అత్తయ్య పిలిచినట్టు పిలుస్తావే. నేను మీ కత్తను కాకపోతే మీరు నా కత్తలా? నోరు మూసుకుని వెళ్ళి చీర తీసుకురండి. చిచి చిచి, సిగ్గుపడి చాలు, బయటికి రా, బయటికి రా. వేదో జన్మ, వేదో జన్మ. అయ్యయ్యో, సారీ అండి. పొరపాటున ఈ డ్రెస్ వేసుకున్నాను. అవును, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? నన్నెందుకు అడుగుతావు తల్లి? తెల్లా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేసరికి వర్షాలు మర్చిపోయారా? పిల్లని పెట్టుకుని తల్లి గీలి అంటున్నారు. తప్పమ్మా, నాకు నువ్వు పెళ్ళావేమిటి? మరి లేకపోతే నువ్వు నాకు పెళ్ళానువా? ఒరే బద్రి, ఏమైందిరా మీ నాన్నకి? నువ్వైనా చెప్పరా? నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావే? నా ఇంటికి నేను రాకపోతే నారా రోహిత్, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారా? ఏంటేంటేంటి, ఇది నీ ఇల్లా? లేకపోతే నీ ఇల్లా? శ్వేత, తెలివి తక్కువగా మాట్లాడకు. ఇది నీ ఇల్లేంటి? ఇది మా ఇల్లు. నానమ్మని పట్టుకుని శ్వేత పిత అంటావేంటి? ఏంటి, నువ్వు మా నాన్నమ్మ గారివా? కొత్తగా అడుగుతున్నావేంటి? అసలు ఏమైంది మీ అందరికి? పిచ్చివాగుడు వాగుతున్నారు. కైకు, నువ్వన్నా చెప్పు. 6 ఏళ్ల పాప 60 ఏళ్ల ముసలిదాని మాటలు, 60 ఏళ్ల ముసలిది 6 ఏళ్ల పాప మాటలు మాట్లాడుతుంటే నాకు నోట్లో మాట రావట్లేదు. నాన్న, ఓ క్వార్టర్ వేసావనుకో ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది. చంపుతా తాగుబోతు వెదవా. నేను తాగుతానని నీకెలా తెలుసు? నవమాసాలు మోసి కన్నాన్రా. నీ గురించి నాకు తెలియకపోతే నాన్న పటేకర్ కి తెలుస్తుందా? చెప్పరా రాంబాబు. అమ్మా, అది అలా వాగుతుంటే నువ్వు చూస్తా ఊరుకుంటావేంటి? చెప్పమ్మా. నేనేంటి అక్కడున్నాను? గదేంది, నిన్ను గాఢ నిలబడ్డా? వామ్మో, గజంబో గాడిచిన లడ్డు తినేసరికి ఇద్దరు ఆత్మలు మారిపోయినట్టున్నాయి. గందుకే దాని బాడీలోకి నేను వచ్చినా నా బాడీలోకి అది పోయింది. వామ్మో, రాత్రి ఆ లడ్డు తిన్నాక ఏదో జరిగింది. అందుకే ఆ పొట్టిదానికి నా బాడీ వచ్చింది. ఏం చేసావే?
ఒసే ఒసే ముసలి ముసలి అరవకే ఇట్రా చెప్తాను. ఏం చేసావే? అయ్యో రా చెప్తాను. ఎక్కడికి? అసలు ఇంటికి ఏమైంది? ఒకవైపు శ్వేత, మరోవైపు అనసూయ. ఈ కన్ఫ్యూజన్ కి చెల్లించక తప్పదు భార్య మూల్యం. భారీ మూల్యం. అయ్యో ఏదో ఒకటి. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది ఇక్కడ? బుజ్జి నువ్వు నా డ్రెస్ నేను ఈ డ్రెస్ చూడు ఇక్కడ. ఒసే ముసలి అరవకే, మన బాడీలు మారిపోయాయి. అయ్యో ముసలి ఏడవకు. లేవే ముసలి. శరీరం పోయి పొట్టిదాని శరీరం వచ్చింది. అయ్యో ముసలి లే. అయ్యో నా మాటని లే. లే ముసలి లే. అయ్యో లే. పొట్టిదానా ఏం చేసావే? ఆ లడ్డూలో ఏం పెట్టావే? బంగారం లాంటి నన్ను తీసుకొచ్చి బంగారం లాంటి నీ బాడీలోకి మారుస్తావే? చల్లి తల్లి, నా బాడీని తిడుతున్నావే? నాది బొంగరం లాంటి బాడీ అయితే నీది బొప్పాయి లాంటి బాడీయే. పైగా నాది పసిపిల్ల బాడీ, నీదే రేపో మాపో పోయి ముసలి బాడీ. నీ బాడీలోకి వచ్చినందుకు నేను కదా ఏడవాలి, నువ్వెందుకు ఏడుస్తావే? చంపుతా. అసలు ఆ లడ్డు నాకెందుకు పెట్టావే? చంపుతా బిడ్డ. నేనానే లడ్డు పెట్టింది? చికెన్ ముక్కను చూసినా కుక్క లెక్క ఉరుక్కుంటొచ్చి మింగింది నువ్వే. నేను తినిపించినట్టు చెప్తావేందే? చాలే, ఆ లడ్డు తింటే ఇలా ఆత్మలు మారిపోతాయని నాకు మాత్రమే తెలుసే. నువ్వు వచ్చి మింగుతావని నాకు మాత్రం తెలుసానే? అసలు ఎవరి కోసం ఆ లడ్డు తెచ్చావే? గీత కోసం తెచ్చిన. గీత కోసమా? అంటే దాని బాడీలోకి వచ్చేసి మా ఇంట్లో ఉన్న మనవరాళ్ళ ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా? చల్ అవులేదానా, నీ ఇల్లేమన్నా అనిలమ్మని ఇల్లు అనుకున్నావనే వచ్చి ఎంజాయ్ చేయనీకి? గంగమ్మ గీతను చంపనీకి ప్లాన్ చేసిందే. గీతేమో గా ముడతల మొహం దాన్ని గుడ్డిగా నమ్ముతాంది. అందుకే గంగమ్మ నుంచి గీతను కాపాడుకోనీకి దాని బాడీలోకి పోదామని వచ్చిన. గీలోపు నువ్వు వచ్చి ప్లాన్ మొత్తం పాడు చేసినావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీలాగా బడికి పోలేను, నాలాగా ఇంట్లోనూ ఉండలేను, కోడళ్లను తిట్టలేను, కొడుకులను కొట్టలేను. చల్లి తల్లి, ఏదో బాధ మొత్తం నీకొక్కదానికే ఉన్నట్టు బాధపడుతున్నావేందే? నాకు మాత్రం బాధ లేదా? నా లెక్క స్కూల్కి పోలేను, మా మావకాడికి పోలేను, గీడా ఉండలేను. నాకు అదంతా తెలీదు. ఇప్పుడే వెళ్ళి నా కొడుకులకి కోడళ్ళకి నిజం చెప్పేస్తా. చెప్పు 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 ముసలి చెప్పు. గప్పుడు గాని పర్మనెంట్ గా ఇలాగే నా బాడీలో నువ్వు, నీ బాడీలో నేను ఉండిపోతాం. ఏంటి? అవు మన ఆత్మలు మారిపోయినట్టు ఎవరికైనా చెప్పినావనుకో శాశ్వతంగా గిట్లనే ఉండిపోతాం. అయితే పొరపాటున కూడా చెప్పను. కానీ ఇలా ఎన్నాళ్ళు ఉండాలి? ఒక 3 రోజులు ఓపిక పట్టు, ఎవరి బాడీలో వాళ్ళు మారిపోదాం. 3 రోజులు టార్చర్ పడాలన్నమాట. అవు మళ్ళా చెప్పింది గుర్తుంది కదా? ఈ రోజు నుంచి నేను అన్సు లెక్క బిహేవ్ చేయాలా, నువ్వు శ్వేత లెక్క బిహేవ్ చేయాలా? లేదనుకో అందరికి డౌట్ వస్తుంది, గప్పుడు నిజం తెలుస్తుంది. గా తర్వాత వద్దే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నీలాగే ప్రవర్తిస్తాను, ఎవరికి డౌట్ రాకుండా చూసుకుంటాను. కానీ మీ ఇంటికి వెళ్ళలేను. నా కొడుకులకి కోడళ్ళకి చెప్పి నన్ను ఇక్కడే ఉండేలా చూడవే. చూసినవానే, నీ ఇంట్లో నువ్వు ఉండనీకి నన్ను అడుక్కునే పరిస్థితి వచ్చింది. దట్ ఈస్ శ్వేత. పొట్టిదానా, ఏదో టైం బాగోలేక చిక్కానే. నీ బాడీలోంచి నా బాడీలోకి వచ్చాక చెప్తానే నీ పని. చల్లి తల్లి, నువ్వేంద నా పని చెప్పేది? నోరు మూసుకొని పడుండు. ఎక్స్ట్రా చేసినావనుకో బిడ్డ, నిజం నేను చెప్పేస్తా. వద్దే, నీకు దండం పెడతానే. గుడ్ గర్ల్, గట్ల తాళంచుకొని పడుండు. నడు పోదాం పదా. పుట్టిదానా తండ్రి, ఇహ నుంచి ఎన్ని టార్చర్లు పడాలో ఏమో, నువ్వే నన్ను కాపాడాలి తండ్రి. ముసల్లి పోదాం పదా.
ఏంటి జరుగుతుందండి? అయ్యో నాకే అర్థం కావట్లేదు, నువ్వు నన్ను అడుగుతావు. చూడు ఏంటే నేను పిలిచింది మిమ్మల్ని కాదండి. ఏ ముసలి గది ఇప్పుడు ఎవరిని పిలిచిందే? నిన్నే. మరి నన్ను కాదంటుందే? అయ్యో రామా, ఇప్పుడు నువ్వు అనసూయవు కదే. అవు కదా, మరిసిపోయినా. నిన్నే పిలుస్తుంది, పలుకు. వస్తున్నానమ్మా. ఏంటి బంగారు తల్లి? బంగారు తల్ల, నువ్వేదో పెద్ద అమ్మ అయినట్టు, అదేదో నీ కూతురు అయినట్టు తెగ ప్రేమ చూపించేస్తున్నావు. అమ్మని కాకపోతే ఏంటి, నానమ్మని కదా. నానమ్మ? ఏ ముసలి, ఏంటి నువ్విప్పుడు శ్వేతవి. అదే ఫ్రెండ్ కదా అని అలా పిలిచానంతే. ఏంటి గీత, రాత్రి నువ్వు లడ్డు పెట్టావు కదూ? నేను పెట్టలేదు, అదే నాకు పెట్టింది. అబద్ధం, నువ్వే ఆమెకి లడ్డు పెట్టావు. అయ్యో, అదే నాకు పెట్టింది. కావాలంటే అడుగు. ఏ శ్వేత, పెట్టావా లేదా? ఇదే శ్వేత, ఇదెందుకు అడుగుతుంది? అవును, మీ నానమ్మకి నేనే లడ్డు పెట్టాను. నువ్వు పెట్టావా? ఇంతకీ గీత నానమ్మెవరు? నేను. నువ్వా? నేను 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 అప్పుడు లడ్డు అది నీకు పెట్టాలి గాని నువ్వు దానికి పెట్టా అంటావేంటి? అవును, కరెక్టే కదూ. నేనే కదా నీకు పెట్టింది. నువ్వే పెట్టినావు. లడ్డు తిన్నాను కదా, ఆ విషయం మర్చిపోయినా. చూసావా, నువ్వు పెట్టిన లడ్డు తిన్న దగ్గర నుంచి మా నాన్నమ్మ గారు ఎలా మారిపోయారో. లడ్డూలో ఏం పెట్టావు? చల్, నేనేం పెడతానే. అమ్మా, దాన్ని అడిగితే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అమ్మా? నన్నేమనుకున్నానులే. అంటే లడ్డు పెట్టింది నువ్వా? నువ్వా? కాదు, తిన్నది నేనే, అందుకే నేను రియాక్ట్ అయినా. ఏయ్, నువ్వేం దిక్కుమాలిన లడ్డు పెట్టావు గాని అది తిన్న దగ్గర నుంచి తోక తెగిన కోతిలాగా తెగ ఎగురుతోంది. కరెక్ట్ గా చెప్పినావు. మీ అత్త గట్లనే ఎగురుతుంది. అన్నది నిన్నేనే. నన్ను కాదు, నిన్ను. అనసూయవి నువ్వా నేనా? నువ్వే. ఉసి. నేనే 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 ఏందే నన్ను తోక తగిన కోత అంటావే? అబ్బే, సారీ సారీ అత్తయ్య గారు. చల్, సారీ ఎందుకే? తిట్టు, ఇంకా తిట్టు. అనసూయ పంది, ఎద్దు, దొన్న, బర్రె, నక్క, కుక్క. ఉసి ఉసి ఆపవే పొట్టిదానా. అనసూయ పంది కాదే, శ్వేతే పిల్ల పంది, దున్న పంది, పిల్ల కుక్క, పిల్ల నక్క. ఇదే విచిత్రం తల్లి, దాన్ని అదే తిట్టుకుంటోంది, నువ్వే తిట్టుకుంటున్నావు. మా ఇష్టం, గట్లనే తిట్టుకుంటాం. మధ్యలో నీళ్ళు లేంద్ర ముసలోడా. ఏయ్, ఏంటే మా ఆయన్నే తిడతావా? మా ఆయన నా ముందు ఆయన్నేమన్నా అన్నావో చంపేస్తాను. అబ్బా, ఈ దేశంలో నీ ఒక్కదానికే ఉన్నాడు మగుడు. వాడు కాకి లెక్క, నాటుకోడి ఈక లెక్క ఉన్నాడు కాబట్టి సరిపోయింది. మనిషి లెక్కుంటే అసలు ఈ భూమి మీద ఆగేటోడు కాదు. చాలా పొట్టిదానా. ఏ గీత, దీన్ని బయటికి గెంటేవే. గెంటాల్సింది ఆమెని కాదు, నిన్ను. నీ వల్లే, నువ్వు పెట్టిన లడ్డు వల్లే మా నాన్నమ్మ గారు అలా మారిపోయారు. ముందు నువ్వు బయటికెళ్ళు. అయ్యో, మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్తానమ్మా? ఏదో పెద్ద ఇంటి వారసురాలా మాట్లాడుతున్నావే. చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, ముందు బయటికి నడువే. బయటికి నడు. ఏవండి, వాళ్ళకు మీరైనా చెప్పండి.
ఏంటండి మీ భార్యను వెళ్ళిపోమంటుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడరేంటండి? నా భార్యవా? ఏ కాదా? అగ్ని సాక్షిగా పెళ్లాడిన మీ భార్యని మర్చిపోయారా అండి? తాళి కట్టిన అర్ధాంగినే వద్దు అంటున్నారా అండి? పాపం అండి, పిల్లలేదో ఆవేశంలో వెళ్ళిపోమంటున్నారండి. వాళ్ళకి మీరైనా చెప్పండి. నీ అమ్మ ముసల్దానా, నువ్వు ఇప్పుడు అనసూయవి కాదువే, శ్వేతవి. మర్చిపోయినావా? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఊరికే తమాషాకలా మాట్లాడా. మీరు కాదంటే నేను బతకలేనా? నలుగురికి అప్పిచ్చి వడ్డీలు వసూలు చేసుకుంటూ బతుకుతా. వస్తా. గీత, దాన్ని పంపించి మంచి పని చేసినావులే. అబ్బా నాకు ఆకలైతుంది, తొందరగా తిన్నాం పాండ్రి. అత్తయ్య గారు ఇంకా వంట చేయలేదు. ఏదో గాడిదొచ్చి వంట చేస్తుందిలే. గాడిద ఎవరు? నవ్వే. నేను గాడిదలకి వంట చెయ్యను. ఇంట్లో గాడిదలు వంట చేస్తేనే నేను తింటా. జల్దీ వంట చెయ్యుండ్రి, లేకుంటే మిమ్మల్ని వండుకొని తింటా. గీతారా, అప్పటిదాకా ఆడుకున్నాం మన. ఆడుకుంటుందా? అదేంటి బుజ్జి నిన్ను గాడిదన్నది? అందరినీ అన్నది. పదండి. అంతే అంటావా? శ్వేత, శ్వేత, ఎక్కడికి వెళ్ళింది ఇది? ఎంత వెతికినా కనిపించట్లేదు. శ్వేత, శ్వేత, ఎక్కడున్నావే? అమ్మో, శ్వేత కోసం వెతుకుతున్నట్టున్నారు. ఆమె లేదన్న విషయం ఆయనకు తెలియకూడదు. నేనే శ్వేత వలె మారి నటించదా? శ్వేత, వచ్చుచుంటిని. ఎక్కడున్నావే? శ్వేత పిలుచుచున్నాడు, పోవలే. వచ్చేదను వచ్చేదను. ఏమి మామా, నా కోసమే చూచిచుంటివా? చుంటివా అంటే చుంటివా? ఇప్పటిదాకా ఎక్కడున్నావే? సీసాలో యుంటిని. ఓ సీసాలోనా? ఏంటి సీసాలోనా? మరి లేనిచో ఎచట ఉంటిని, ఇంటిలోనే ఉంటిని. డ్రామాటిస్ట్ లాగా కుంటిని కంటిని అంటావేంటే? సరే వెళ్ళి కాఫీ తీసుకురా పో. కప్పులో తెమ్మందువా, గ్లాసులో తెమ్మందువా? చేతిలో తేవే పో. అటులని తెచ్చి తిని. మాట వరుసకు తెమ్మని చెప్తే చేతిలో తెచ్చేస్తావా? తెచ్చేదను. ఇప్పుడు ఈ కాఫీ ఏమి చేయవలెను? నా ముఖం మీద కొట్టే. అటులని. ఓసే పాపాత్మురాలా, కొట్టమంటే కొడతావా? చూడు షర్ట్ అంతా ఎలా మరకలేందో. క్షమింపుడి. క్షమింపుడు లేదు, కారం పొడి లేదు. షర్ట్ ఉత్తి మరకలు పోగొట్టు. అటులని. ఓసిని తగలయ్యా, షర్ట్ అలా అయిపోసావంటే? చిన్న మ్యాజిక్ చేసి ఉంటిని. షర్టు ఉతికి ఇచ్చేదను. వామ్మో, ఇదే మ్యాజికే? ఉన్న టాలెంట్ సరిపోదన్నట్టు మళ్ళీ మ్యాజిక్ ఒకటి. ముందు ముందు ఇంకెన్ని మ్యాజిక్లు చూడాలో. వామ్మో. వామ్మో, ఈ రోజు నుంచి ఈ కొంపలోనే ఉండాలి. ఈ 3 రోజులు ఆ శ్వేత మామతోనే గడపాలి. వాడెలా ఉంటాడో ఏమో. అబ్బబ్బబ్బబ్బా, ఇది మాయ చేసి చంపేస్తుంది. ఏది
ఎటెళ్ళింది? ఈయనే శ్వేతమామయ్య ఉంటాడు. మామా అల్లుడు నా టవలల్లుడు శ్వేతకి మావా? వీడి దానికి మావెలా అవుతాడు? చెల్లెలు కూతురా అనుకుందామంటే వీడికి చెల్లెలు లేదు. మరి వీడికి మేనకోళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ తెచ్చుకొని పెంచుకుంటున్నాడా? అసలు వీడి ఊరికి ఎందుకు వచ్చినట్టు? ఏయ్ ఏంటి అప్పుడే సెట్ ఉత్కడం అయిపోయిందా? ఏం చెట్టు అల్లుడు? ఏం చెట్టు అల్లుడు? అల్లుడా? అనసూయ తిని శ్వేత రూపములో వచ్చినదా? అయితే మనం ఈ వేషములో ఎందుకు? మనము వెళ్ళి విశ్రమించదము. అల్లుణ్ణి అల్లుడు గారు అనకపోతే అల్లు రామలింగయ్య గారు అంటారా? అల్లుడు అల్లుడు